నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో న్యూరోపతి అంటే ఏంటి, అసలు న్యూరోపతి ఎన్ని రకాలు ఉంటుంది, అలాగే న్యూరోపతికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సజీ డిసౌజా గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రమ్ కేఎస్ఏసి హాస్పిటల్. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరోపతి అనగానే అసలు న్యూరోపతి అంటే ఏంటి అనే డౌట్ క్రియేట్ అవుతుంది. అసలు న్యూరోపతి అంటే ఏంటి, అసలు వీటిలో ఎన్ని రకాలు ఉంటుంది? తెలుగులో పచ్చి తెలుగులో చెప్పాలంటే నరాలు బలహీనత, ఓకే, నరాలు వీక్నెస్, నరాలు మెల్లగా సచ్చి పడిపోవడాలు ఇవి జరుగుతుంది. సో మనం నరాల గురించి తెలుసుకోవాలంటే బేసిక్ స్ట్రక్చర్ తెలియాలి. ఇప్పుడు నా బాడీలో నేను చూపిస్తాను. మా తలకాయ ఈజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటది, మెయిన్ నరాలది సెంటర్. ఓకే, అక్కడి నుంచి మన వెన్నుపూస లోపల నుంచి పెద్ద నరం పోవడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్పైనల్ కార్డ్. ఈ పెద్ద నరాల నుంచి చిన్న చిన్న నరాలు మొదలు పెడుతుంది బాడీకి ప్రతి భాగం సప్లై చేయడానికి. అది మెడ ప్రాంతం నుంచి సర్వైకల్ ఏరియా నుంచి చేతికి, ఛాతీకి, వెన్ని భాగము, తలకాయ వెన్న భాగం ఇక్కడ అన్ని సప్లై అవుతుంది. మధ్య భాగం నుంచి మన విసరల్ ఆర్గన్స్ మధ్యలో సప్లై చేయడం జరుగుతుంది. నడుము నుంచి మూత్రం మోషన్ పోయిన చోట మళ్ళీ కాలికి సప్లై అవ్వడం జరుగుతుంది. ఇది ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ జనరల్ పర్స్పెక్టివ్. ఈ నరాలు చేసేది ఏంటి, మనకి ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో వేడిగా ఉందనుకోండి, నేను ఇక్కడ చేయి పడితే ఆ వేడి నాకు తెలివి చేయడము ఒకటి ఉంది. దట్ ఈస్ సెన్సరీ నర్వ్స్. నాకు అక్కడ స్పర్శ, అక్కడ వేడిగా ఉంది అని నాకు తెలివి చేయడం అనేది సెన్సరీ నర్వ్స్ ద్వారా నాకు తెలివించడం జరుగుతుంది. ఆ వేడి ఉందని సెన్స్ అక్కడ వెళ్ళగానే బ్రెయిన్ది ఒక యాక్షన్ ఉంది, రియాక్షన్ ఉంటుంది. ఏంటి, అయ్యో చేయి తీయమని, రిమూవ్ ద హ్యాండ్ అని ఒక కమాండ్. ఇది నరాలు మోటార్ నర్వ్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఈ మోటార్ నర్వ్స్ ఏం చేస్తారు, చేయి తీసేస్తాడు. ఓకే, సో సెన్సరీ ఎలా ఇది అవుతుంది, దానికి అనుసృతంగా మోటార్ రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మూవ్మెంట్ చేసేది మోటార్. ఓకే, మోటార్ నర్వ్స్. అందుకే చెయ్యి తీయడం అనేది జరుగుతుంది, లేదంటే అక్కడ ఉండిపోతే కొత్త కాలిపోతాయి కదా. సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ నర్వ్స్. ఇది మన చేతికి అన్నీ, అంటే మనకి ఇప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే, లేదా ఏదైనా కాలితే, మనం ఎవరైనా కిచ్చితే, వేడి తలి, లేదా ఒక మన మంచి టెడీబేర్ మీద మన ఇలా ఫీల్ అయితే చాలా ఒక హాయిగా ఒక ఫీల్ ఉంది చూడండి, ఇవి అన్ని సెన్సెస్ త్రూ సెన్సరీ నర్వ్స్ అండ్ ఎవ్రీ మూమెంట్ త్రూ మోటార్ నర్వ్స్. సో ఇది ఏంటంటే మన బ్రెయిన్కి కన్నా స్పైన్కైనా ఏదన్నా ఇబ్బందులు, ఇంజురీస్ జరిగితే ఈ నరాలు పడిపోవడాలు ఉంటుంది. సో బ్రెయిన్లో ఎయిదర్ రక్తం చాలా ఎక్కువ పవర్ఫుల్గా, ఈ బీపీ ఎక్కువ అయిపోయి రక్తం పోయిన వెయిన్ కానీ ఆర్టరీస్ కానీ బ్రెయిన్ లోపల పేలిపోతుంది. ఒక్కొక్కసారి హెమరేజిక్ ఇది వస్తుంది. అలా పేలిపోయి అక్కడ ఒక బ్లడ్ గట్టగడితే, బ్లడ్ క్లాట్ పడితే దానికి వెళ్ళి పక్షపాతం రావడం జరుగుతుంది. అది ఒక్క చేయి, ఒక్క కాలు పడిపోవడం, లేదా ఎక్కడ జరుగుతుందని బట్టి ఉంటుంది. మన కుడి భాగం బ్రెయిన్ అలా జరిగితే ఎడం చేయి, ఎడకాలు పడిపోవడం. ఇదే విధంగా సరిగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ పైకి వెళ్ళకుండా, సరిగా రక్తం వెళ్ళకుండానే అక్కడ బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిన ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫాక్ట్స్. అలా బ్రెయిన్ డెడ్ అవ్వడం కూడా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక్క సైడ్, ఒక్క చేయి, ఒక్క కాలు. ఇంకొకటి స్పైనల్ ఇంజురీస్. స్పైనల్ ఇంజురీస్ ఇప్పుడు మన మధ్య భాగం ఏదన్నా మరీ అంత దెబ్బలు జరిగిందనుకోండి, పైకి అంతా బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి కింద ఏం పని చేయకుండా ఉంటుంది. అది మనం చాలా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు కానీ, పైనుంచి కింద పడడం కానీ అట్లాంటివి ఉన్న కేసెస్లో చూస్తున్నాం కదా. సో ఇట్లా మనకి ఇది ఒకటి సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ సరి అయిన టైంలో ట్రీట్మెంట్ చేయకుండా అది ముదిరిపోతే మెల్లగా కాలు పాదం ఇలా పడిపోవడము, అలాగే మొత్తానికి చేయి కాలు పడిపోవడం అనేది ఉంటుంది. కాలు ఫస్ట్ చేయి కాలు లాగడం, గుంజడం, తిమ్మిరి పట్టడం, మండ రావడం, మెల్లగా పడిపోవడం. టిల్ డేట్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఇన్ మోడర్న్ మెడిసిన్. అలోపతిలో వైద్యమే లేదు. కానీ ఇన్ కేఎస్ఏసి హాస్పిటల్ వీ రివర్స్ ఇట్. అది కూడా ఊరికే చెప్పడం కాదు, ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్, ఆ రిపోర్ట్లోనే కనపడుతుంది. సో ఈరోజు నేను అదే చూపెట్టబోతున్నా మీకు. అంటే చాలామంది అనుకుంటారు ఇది వయసు మరీ ఎక్కువ అయిన వాళ్ళకి కదా వచ్చేది, నరాలు బలహీనత ఏజ్ పెరుగుతూ కదా వచ్చేది. ఇదివరకు రోజుల్లో మనం చూసేవాళ్ళం, ఒక 40 అలా క్రాస్ అయిన వాళ్ళల్లో మనం ఎక్కువగా చూసేవాళ్ళం. అండ్ ఇప్పుడు 30 నుంచే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని ఇలా ఎర్లీ ఏజ్లోనే రావడానికి రీజన్ ఏంటి? ఆ ఆన్సర్ నేను ఈ రిపోర్ట్ చూపించిన తర్వాత చెప్తాను. నేను ఐఎమ్ షోయింగ్ 22-year-oldకి వచ్చిన కేసు.
22 సంవత్సరాలకి నరాలు పడిపోయిన కేసు వచ్చేది ఇన్ కేసీసీ హాస్పిటల్ వీ హ్యావ్ రివర్స్డ్. ఓకే, సి ఇక్కడ చూడమ్మా, ఇది 12th March 24కి న్యూరోపతి పేషెంట్ ది ఏజ్ 24-year-old. ఓకే, పేర్ ఇస్ లెట్ us keep it aside. సో ఇది November 22కి. ఓకే, దిస్ ఇస్ March 24కి. See what happened? NCS study is normal, nerve conduction study is normal. ఆ నరాలు సచ్చిపడిపోయేది మొత్తానికి నార్మల్ వచ్చింది. సేమ్ 24-year-old. జస్ట్ ఇమాజిన్. వితిన్ 7 months లో డ్రాస్టిక్ చేంజ్ కంప్లీట్లీ. నరాలు మొత్తం జిందా వచ్చేసింది. సో ఇది ఇట్లా ఎవిడెన్స్ బేస్గా ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్ట్ చేసి చూపించి ఐ హ్యావ్ బిన్ లక్కీలీ నాకు ఏంటంటే సిటీలో ఉన్న అతి పెద్ద అలోపతి డాక్టర్స్ అన్నీ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. I have discussed this case with them. They said, boss, you are doing miracles. And I said, it is not what I am doing. It is the greatness of Ayurveda. It is the greatness of team KSAC, because it is not a one-man show. I have a wonderful team of doctors. I have wonderful paramedical staff to support. I have a wonderful therapy team to support. So it is a great team KSAC since last 28 years. ఇది ఇవాళ రేపు మొదలుపెట్టేది కాదు, 28 సంవత్సరాల నుంచి మనం చేస్తూ వస్తున్నాం. అండ్ ఒక్కటో రెండో కేసు కాదు మనం క్లియర్ చేసేది, లక్షాది మంది. అంటే ఐ షుడ్ బి వెరీ ఆన్ టు దిస్ థింగ్ ఇస్ ఇట్ షుడ్ బి మోర్ దాన్ few lakhs what we have cured. And so many surgeries we have avoided. Surgery తర్వాత ఉంది ఆల్మోస్ట్ అరౌండ్ 58 to 60,000 ప్లస్ కేసెస్ సర్జరీ అయిపోయిన పేషెంట్ని మనం రివర్స్ చేసి తీసుకురావడం జరిగింది. మొత్తానికి పడిపోయి స్ట్రెచ్చర్లు వీల్ చైర్లు వచ్చిన పేషెంట్ని వీ మేడ్ దమ్ వాక్ అగైన్. Okay, I can show the video also in my mobile, different the stages of, and senior, very 80-plus-year-old gentleman. ఓకే, మొత్తం పడిపోయి మెడ నరాలు చేయికాలు పడిపోయి కాలు ఇదేం లేదు, న్యూరోపతి, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, సివియర్ సెన్సరీ మోటార్ న్యూరోపతి, యాక్సినల్ న్యూరోపతి ప్లస్ డీమైలేటివ్ న్యూరోపతి ఉన్న కేసు, ప్లస్ డయాబెటీస్ అండ్ ఓస్టియోఆర్థరైటిస్, మోకాలు కూడా అసలు లేని పేషెంట్ 3 months he started driving his own scooter. Just imagine. That is the miracle of Ayurveda. That is the miracle. ఇంకొకటి, ఇది మా గొప్పతనం కాదండి, మా మీద నమ్మకం పెట్టిన ఆ పేషెంట్కి మేము ఒక సల్యూట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఆయుర్వేదంని చిన్న చూపు చూసిన దీనిలో ఆ మనిషిది పెద్దతనం, ఆ మనిషిది కొడుకు యూకేలో న్యూరో సర్జన్గా ఉండేది. ఓకే, ఎ న్యూరో సర్జన్ హూ డస్ న్యూరో సర్జరీ ఫర్ అదర్స్. తండ్రికి ఏం చెప్పారు, మా సైన్స్లో ఏం లేదండి, యూ ప్లేస్ గో టు ఆయుర్వేద అండ్ దిస్ గో టు దిస్ పర్టికులర్ హాస్పిటల్, అక్కడ మీకు నయం అవుతుందని చెప్పి విత్ ఇన్ 3 months, 2 months ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 3rd month హీ స్టార్టెడ్ డ్రైవింగ్ హిస్ 2-wheeler. సో రియల్లీ గుడ్ థింగ్. సైన్స్ లో ఏం లేదు, ఇంపార్టెన్స్ టు ఆయుర్వేదిక అని చెప్పడం నిజంగా గ్రేట్. అంతే. ఇంకొకటి నేను ఇది సూచన మన వ్యూవర్స్కి ఇస్తున్నాం ఏంటంటే, పెళ్లి సీజన్ రాపోతుంది అంతే కదా, మా క్యాలెండర్లో పెళ్లి సీజన్ అని ఒకటి ఉంటుంది. మా పెళ్ళి సీజన్ వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది ఏం చేస్తారు, ఏం చీర కొనాలి, ఎలాంటి చీర కొనాలి పెళ్ళికి, అలాంటి బాయ్స్ ఏమేమి అట్టైర్ కొనాలి, ఏదో ఇది చేయాలి, పెళ్ళి రోజు నేను ఎంత షైన్ చేయాలి, ఎంత మంచిగా ప్రజెంట్ చేయాలి అని ఉంటుంది. మీకు తెలిసే ఒక విషయము, వరల్డ్లో ఎక్కువ డైవోర్సెస్ జరిగే కారణం ఏంటి అని, పెళ్ళి తర్వాత ఈ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉన్న బెడ్లో సరిగా విషయాలు జరగట్లేదు కాబట్టమ్మా, దే ఆర్ నాట్ సెక్షువల్లీ కంపాటిబుల్ టు ఈచ్ అదర్. ఇది ఎవరన్నా చెక్ చేస్తున్నారా పెళ్ళికి ముందు? వెదర్ మై సన్ ఈజ్ ఫిట్ ఫర్ దిస్ మ్యారేజ్. ఆయనకి ఒక కుటుంబం, ఇది ఒక ఆవిడని తృప్తి పడడానికి లేదా ఒక తన భార్యని సుఖపెడతానికి తృప్తి, లెట్ మీ యూస్ దట్ వర్డ్, అట్లా చేయడానికి నా కొడుకుకి ఇది ఉందా? వెదర్ మై సన్ ఇస్ ఫర్టైల్, మా కొడుకుకి పిల్లలు పుట్టడం ఛాన్స్ ఉందా లేదా? మా బిడ్డకి ఈషీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఆమెకి కరెక్ట్గా ఓవులేషన్ జరుగుతుందా లేదా? ఆమెని పెళ్లి చేసి పంపిస్తే ఆమెకి ప్రెగ్నెంట్ అవడం దానికి ఛాన్స్ ఉందా లేదా? ఈషీ కంపాటబుల్ టు బీ అ గుడ్ సెక్స్ పార్ట్నర్ టు హర్ వుడ్ బీ హస్బెండ్? ఎవరు చెక్ చేస్తున్నారమ్మా? అండ్ నౌవేడేస్ ఇప్పుడు వస్తున్న ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కి ఇది మ్యాండేటరీ అనిపిస్తుంది. Absolutely. That is where KSAC hospital, our belief is that
నేను ఈ జబ్బు వచ్చిన తర్వాత అయ్యో పరిగెత్తుకొని నేను ఏం చేయాలి ఇప్పుడు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టట్లేదు అయ్యో ఇంకా ఏం చేయాలి అనేది పరిగెత్తుకొని అట్లా ఇట్లా. సో ఇప్పుడు పొరుతాలు చూస్తే కదా రకరకాల మనకి ఇన్ని ఇది ఉండాలి అంటే 10 8 10 ఇది ఉండేనే ఇది బెస్ట్ పొరుతం ఈస్ దేర్ ఫిజికల్ కంపాటిబిలిటీ అండి అండ్ ద మెంటల్ కంపాటిబిలిటీ అండ్ స్పిరిచువల్ కంపాటిబిలిటీ అండ్ KSAC హాస్పిటల్ ఎక్స్పర్ట్స్ వీ హ్యావ్ అ ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్సాలజీ ఎక్స్పర్ట్స్ హూ లుక్స్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత 2 పెద్ద ఫ్యామిలీస్ కూర్చొని అందరు కూర్చొని ఏడవడం బదులు పెళ్ళికి ముందు ఒక్కసారి అన్న ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి ఈస్ మై సన్ ఫిట్ ఫర్ మ్యారేజ్. అండ్ KSACలో ఒక పేషెంట్ ఎంటర్ అయితే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్కమింగ్లో రాబోయే ఒక నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని ముందుగానే ఐడెంటిఫై చేయడంలో KSAC ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చూడమ్మా, ఫస్ట్ థింగ్ ఏంటంటే వి గో విత్ సైంటిఫిక్ పారామీటర్స్. ఇప్పుడు టీవీలో నేను నాలుగుతో మాట్లాడుతూ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, బట్ టంగ్ ఎక్సర్సైజ్ స్టాప్స్ హియర్. వన్స్ యూ ఆర్ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ KSAC హాస్పిటల్స్, అక్కడ సైన్స్ స్పీక్స్. వై థింగ్స్ ఆర్ కాల్డ్ సైన్స్ హ్యాస్ డాక్యుమెంటేషన్. సో ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్ ఉంటుంది. ఇఫ్ ఎనీబడి కమ్స్ ఇన్ టు అస్ వీ టేక్ ఎ మెడికల్ రిపోర్ట్. ఇప్పుడు ఒక మెయిల్ పేషెంట్ వచ్చిందనుకోండి, ఆ పేషెంట్ది స్పర్మ్ అనాలిసిస్. స్పర్మ్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉండే క్వాంటిటీ ఎంత, మార్ఫాలజీ ఎలా, విరిలిటీ ఉందా, మొబిలిటీ ఉందా, కౌంట్ ఎంత, యూ అండర్స్టాండ్ వాట్. ఎందుకంటే దీనిలో ఒక్క స్పర్మ్ సరిపోతుంది, బట్ దట్ షుడ్ బి ఎ క్వాలిటేటివ్ స్పర్మ్. అది తల లేదు, వాలి లేదు, బాడీ లేదు, అటు ఇటు ఉన్నది కాదు. వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. ఒక ఆవిడ వచ్చిందండి మంత్లీ నెల వచ్చిందంటే ప్రెగ్నెంట్ వచ్చినట్టు కాదమ్మా. చాలామంది అపోహలు ఉంటుంది. నెల వస్తే కూడా అండం రావాలి కదా. ఒక్కొక్కసారి అండం క్వాలిటీ ఉండదు, ఒక్కొక్కసారి నెల కరెక్ట్గా రాదు, పీరియడ్స్ కరెక్ట్గా రాదు. అండ్ పీరియడ్స్ వస్తే కూడా కొందరికైతే పిచ్చిగా పెయిన్ ఉంటుంది. దెర్ ఇస్ సో మచ్ డిస్కంఫర్ట్ విమెన్ ఈస్ అండర్ గోయింగ్. PCOS అని ఒకటి ప్రతి ఇంటిలో ఉన్న సమస్య అమ్మ. ప్రతి చిన్నపిల్లల అమ్మాయిలు చూడండి, వాళ్ళకి మెన్స్ట్రల్ ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళకి అందరికీ ఆ పెళ్ళి తర్వాత దేర్ హ్యావ్ కాంప్లికేషన్స్. సో అది క్లియర్ చేసి పెళ్ళికి వెళ్తే ఎంత మంచిగా ఉంటుందమ్మా. సో ఇక్కడ ఏంటంటే KSACలో ఫస్ట్ ఒక పేషెంట్ అడుగు పెడితే ఆ పేషెంట్ని స్టడీ చేసి ఈ రిపోర్ట్స్ అన్ని చేసిన తర్వాత ఇది మాతో కుదురుతుందా లేదా అని ముందే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆ దమ్ము మాకు మాత్రమే ఉంది అని పబ్లిక్గా చెప్తున్నాను నేను. అంటే వీఆర్ నాట్ డెమై గాడ్స్ అండి, మన దేవుడు ఏం కాదు. మనకు కుదురుతుందని చెప్పింది అనుకోండి, మనం అది పాటిస్తాం, తప్పకుండా చేసి చూపిస్తాం. ఎందుకంటే తర్వాత రిపోర్ట్ తీసి చూడండి, ఆ జబ్బు తగ్గిపోయి ఉండొచ్చు. అంటే అది ముందే చెప్పడం అన్నది అది మనదిలో ఉన్న ఒక నిజాయితీ. అంటే పేషెంట్ నమ్మకం పెట్టుకుని వచ్చిన పేషెంట్ని మోసాలు చేయడము KSAC సంస్కారంలోనే లేదండి. అందుకే మనము ఆయుర్వేదిక్ సంస్థలాగా ఉండి కూడా 28 years క్రాస్ అయ్యి ఇప్పుడు 29th yearకి స్టెప్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ట్రీటెడ్ lakhs and lakhs ఆఫ్ పేషెంట్స్ విత్ డిఫరెంట్ అనామలీస్. ఇక్కడ క్యాన్సర్ గ్రేడ్ 4 క్యాన్సర్కి వైద్యం లేదు, HIVకి వైద్యం లేదు, అది తప్ప అన్నిటికీ వైద్యం ఉంది. అది రకరకాల సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ చూస్తారు అన్ని ఆ జబ్బుకి. ఎవ్రీ జబ్బుకి ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. ఇక్కడ సర్జరీ లేదు, పెయిన్ కిల్లర్స్ లేదు, ఇంజెక్షన్స్ లేదు, మాయా అట్లాంటిది ఏమి లేవు. మిమ్మల్ని సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా సర్జరీ థియేటర్లు పంపించేసుకొని బయట అందరూ ఇట్లా వేలాడుతుంటుంది, ఏమవుతుంది తిరిగి వచ్చి, అట్లాంటిది ఏమీ లేదు. ఇక్కడ పేషెంట్ వెళ్ళిపోయి ఆయన ట్రీట్మెంట్ వచ్చేసి ఆయన జాబ్కి వెళ్ళి తిరుగుతూ ఆడుతూ పాడుతూ జబ్బు కూడా తగ్గిపోతుంది దానితో. అంటే జబ్బు ఇట్ సెల్ఫ్ వేస్తే నొప్పి, బాధ. ఆ బాధని ఇంకొక బాధతో కాకుండా ప్రేమతో తీసి పాడేయడం అనేది KSACది ఒక కల్చర్ అనమాట అమ్మ. సో వీ డూ లైక్ దిస్. సో ఎవిడెన్స్ బేస్డ్. సో అక్కడ ఏమవుతుందంటే మనం ఎవరికి అంటే డాక్యుమెంట్ ఉంది కదా, మనం అక్కడ నిజాయితీ అన్నది ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ అఫైర్. పేషెంట్కి కళ్ళు ముందే ఉండదు కదా, జబ్బు ముందు ఉందంటే ఉంది, లేదంటే లేదు. అండ్ నవేడేస్ ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్ ఆన్ వర్క్ షెడ్యూల్లో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా సో ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటున్నారు, ఈ రోజుకి రిలాక్సేషన్ వస్తుంది. సో ఇటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? దేవుడు మమ్మల్ని అందరిని తిరిగి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే రూపంలో. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత చిత్రగుప్త లెక్క చూస్తాడు. మీరు బ్రతికారా, మీరు అది చేశారా, ఇది చేశారా, ఇవి అన్నీ చూస్తారా. చివరికి చూసినప్పుడు ఎవరు బ్రతకలేదండి. There are very few people. See, life lo there are 3 type of people. One is called alcoholic.
ఓకే, అంటే ఒట్టి మందు తాగడం అనేది గురించి కాదు, దే ఆర్ జస్ట్ అడిక్టెడ్ టు సంథింగ్, అదే చేసుకొని పాడతాడు వాడు, వేరే ఏమీ ఫోకస్ ఉండదు. సెకండ్ ఈజ్ కాల్డ్ లైఫహాలిక్. మన యూరోపియన్స్ చూడాలి, వాళ్ళు 5 days పని చేస్తారు, 2 days యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో నెక్స్ట్ టుమారో అని చెప్పుకొని సెలబ్రేట్ చేసి ఇది చేస్తాడు. దెర్ ఇస్ థర్డ్ థింగ్ కాల్డ్ వర్కహాలిక్. 24 hours పని చేస్తూనే ఉంటుంది, అంటే గాడిద పని చేస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ థింగ్, దే డోంట్ లీవ్ అట్ ఆల్. లైఫ్ అన్నది ఏంటి అనేది తెలియదు వాళ్ళకి. సో మై రిక్వెస్ట్ ఈస్ దట్ ప్లీజ్ లివ్, టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. నో వరల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అప్సైడ్ డౌన్. ప్రతి మందికి ఇప్పుడు ఏంటంటే అందరిది ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే తెలుసమ్మా, బల్లిది ఒక విచారం ఏంటి, ఐ ఆమ్ సపోర్టింగ్ ద రూఫ్ అని. బల్లి ఇలా ఉంది కదా, నేను ఈ చేయి తీసింది అనుకో ఈ రూఫ్ మొత్తం కింద పడుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ బల్లికి ఉంది. ఇది మన ఇక్కడ ఉన్న అన్ని ఎంప్లాయీస్కి, అన్ని వ్యక్తికి ఇదే ప్రాబ్లం ఉంది. నేను అది చేయలేకపోతే ఇది అన్ని ఉల్టా నథింగ్ విల్ హ్యాపెన్. మీరు పోయిన తర్వాత కూడా వరల్డ్ మూవ్స్ ఆన్ అండి. డాక్టర్ పేషెంట్ని అర్థం చేసుకోవడంలోనే సగం జబ్బు తగ్గిపోతుంది. అండ్ దెన్ దెర్ ఇస్ అ కామెడరీ బిట్వీన్ విచ్ హ్యాపెన్స్ అండి. ఎవ్రీ రిలేషన్షిప్ అండి, అది లెట్ ఇట్ బి హస్బెండ్ అండ్ వైఫ్, లెట్ ఇట్ బి ఫాదర్ అండ్ చైల్డ్, లెట్ ఇట్ బి లవర్ అండ్ వుడ్ బి ఆర్ దిస్ థింగ్ ఆర్ ఫియాన్సీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ ఇట్ బి టీచర్ అండ్ స్టూడెంట్, లెట్ ఇట్ బి patient and doctor, the biggest connect between both is called trust, nambakam. And I am one of the luckiest doctor in this world, I could say. Bold and the patient నాతో ఆ నమ్మకం అనేది పంచడం జరిగింది. సో ఆ ట్రస్ట్ దిక్కెళ్ళే నేను ఇప్పుడు మీలాంటి ఈ యొక్క ఎలిట్ స్టూడియోలో కూర్చొని మీకు సలహాలు ఇచ్చే పొజిషన్కి వచ్చిందంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. సో కేఎస్ఏసి మనం ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయుర్వేదం అనేది అది గొప్ప శాస్త్రం. ఆయుర్వేదం ద్వారా మనము ఫాలో చేసి పోతున్నారు అనుకోండి, మీకు ఎట్టు విధంగా జబ్బులు రావు. అది దట్ ఈస్ మై ప్రామిస్. సో అది ఇప్పుడు కిడ్నీ వీ హ్యావ్ అనదర్ సొల్యూషన్, ఐ విల్ కమ్ టు దాట్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మందుకి అలవాటు ఉంటుంది, అంటే సోషల్ డ్రింకింగ్ కదా, రకరకాల పార్టీలు. కానీ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, లివర్కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా చూస్తే గ్రేడ్ 1 ఫ్యాక్టరీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాక్టరీ లివర్. వీ హ్యావ్ ఎ యూనిక్ ఫార్ములేషన్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ప్రోటోకాల్స్ టు రివర్స్ ఇట్ అండి. ఆ ఫ్యాటీ లివర్ కంప్లీట్ క్లియర్ చేసి, అంటే ఐఎమ్ నాట్ ఎండోసింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్, బట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సోషల్ డ్రింకర్ యూ గెట్ ఇట్ డన్. కమింగ్ టు దాట్, దెన్ కమింగ్ టు డయాబెటీస్ అండ్ థైరాయిడ్. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ డయాబెటీస్ మొత్తం రివర్స్ చేయడం? దట్ ఈస్ హ్యాపెనింగ్. అన్కంట్రోలబుల్ అని అంటారు, లైఫ్ లైన్ మెడిసిన్ యూజ్ చేయాలి అని అంటూ ఉంటారు. చూడండి, యూ వెయిట్ అండ్ వాచ్ ద మిరాకిల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కేఎస్ఏసి. 3 to 6 months టైంలో వీఆర్ రివర్సింగ్ డయాబెటీస్ అండి, అండ్ రివర్సింగ్ థైరాయిడ్. జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదమ్మా. ఇవి అన్నీ అపోహలు. సో వాట్ ఈరోజు టుడే సబ్జెక్టు మోకాలు నొప్పులు దానికి సంబంధించిన కాబట్టి అయితే కూడా ఐఎమ్ టెల్లింగ్ మై వ్యూవర్స్, ఎందుకంటే రకరకాల ప్రతి ఒక్క ఇంటిలో ఏదో జబ్బులు ఉంటుంది. ఈ జబ్బులు ఉండే ఏమవుతుందంటే పాపం ఆ వ్యక్తి మానసతో బాధపడతారు. నాకు ఈ ఇబ్బంది ఉంది కాబట్టి అన్ని ఫ్రీడమ్ ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఒక స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అన్నది ఆ వ్యక్తికి లేకుండా అవుతుంది, ఏ జబ్బు ఉండే కూడా. సో ఇలాంటి జబ్బులు జీవితం నుంచి పోయిందనుకోండి, లేదా జస్ట్ ఇమాజిన్ ఒక్కరికి డయాబెటీస్ లేదా థైరాయిడ్ ఉన్న ఒక పేషెంట్ చూడండి, మీరు ఎప్పుడన్నా మీ పక్కన చుట్టూలు చూడండి, ఏదో నాకు బంధనం, నేను టైడ్ అప్ లాగా ఉండదు, లేదు ఇది నాకు తినకూడదండి, అది నాకు తినకూడదండి, లేదు ఇది వద్దండి, లేదా అది వద్దండి. వాళ్ళనే పాపం ఇలా కురిగిపోయి ఒక దే గెట్ ఇన్ టు ద షెల్ కదా. So I request and I tell each and every type 2 diabetes patient sitting and watching this channel, break open that thing and case is there with you. మీకు ఆ డయాబెటీస్ని వేరు నుంచి తీసి పాడేసేది మాకు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంది దానికి. అలాగే థైరాయిడ్ కూడా తీసి పాడేయడము. అలాగే మన ఈరోజు టాపిక్ మనం డివేట్ అయిపోతున్నాము. ఓస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళు నొప్పులు సర్జరీ లేకుండా మీకు పరిష్కారం కావాలంటే, అంటే సర్జరీయే నేను చేస్తాను అని తవనతో ఉన్నవాళ్ళు ప్లీజ్ డూ సర్జరీ. ఎందుకంటే మీ ఇంటింటిలో వచ్చేసి నాక్ చేసి మీరు దయచేసి కేసెస్లు రావాలి అని చెప్పడానికి కాదు ఈ ప్రోగ్రామ్ చేసేది. మీకొక్క అవగాహన ఇవ్వడం. సర్జరీ ఈజ్ నాట్ ద ఆన్సర్, ఓన్లీ ఆన్సర్ ఫర్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ. అండ్ సర్జరీ అయిపోయిందంటే కూడా మీరు ఇంకా బాధపడుతున్నారంటే కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. అంటే నథింగ్ టు వరీ అమ్మ. లైఫ్లో కావాల్సినది ధైర్యం. మనకి రూపాయి కూడా లేదు అని ఉన్నప్పుడు, లేదా మనకి రకరకాల బాధలతో ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఓదార్పు ఏంటి తెలుసా?
మేము ఉన్నాము మీతో పాటు, ఏం వరి కాకు ఎన్ని. ఆ ఓదార్పు కేఎస్ఎస్సి హాస్పిటల్ తరఫున ఈ ఒక చిన్న డాక్టర్ మీకు ఇస్తున్నాము. మేము ఉన్నాము మీతో పాటు, ఏం టెన్షన్ పడవాకండి. సో వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూనే కేఎస్ఏసి ట్రీట్మెంట్కి ప్రామిస్ చేస్తాం. అంతే అంతే అంతే. అండ్ దెన్ దట్ ప్రామిస్ వి ఇన్ కేఎస్ఎస్సి హాస్పిటల్ ప్రామిసెస్ ఆర్ కెప్ట్. నాట్ పొలిటీషియన్స్ లైక్ ఎనీ పొలిటీషియన్స్ చూస్తే నాకు తెలియదు, కానీ వి కీప్ ప్రామిసెస్. అంటే దట్ ఈస్ వాట్. ఆ ప్రామిస్ ఎలా ప్రూవ్ చేస్తామంటే నేను చెప్పినట్టు ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్ట్ అండి. ఆ రిపోర్ట్లో కనబడుతుంది మనకి ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం తగ్గిపోయిందని. మళ్ళీ దర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్. సో మీరు ఏ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీకు ఎట్టి విధంగా బాధ ఉండే మీకు అది సర్జరీ లేకుండా, నొప్పి మాత్రలు లేకుండా, రక్తం ఇది చేయకుండా మీకు ఆ సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. థ్యాంక్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.